శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 16 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధర నిలకడ లేకపోవటము, రాజకీయము, విడాకులు, కోర్టు సమస్యలు, విదేశీయానం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేస్తుండండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మరి మీనరాశి వారు, ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలంకరణ కోసము ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి చెందినటువంటి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పని చేపట్టినా కూడా వెనకాడరు. పూర్తి చేసి అందులో విజయాన్ని పొందే వరకు శ్రమిస్తూ ఉంటారు. పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేపడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వ్యక్తులకు ఉంటాయి. జీవితంలో మీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా ఈ మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారము మే 16వ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ ముఖ్యమైన అంశం గురించి చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయము భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తుంది. ఈ ఫలితాల వల్ల మీరు మానసిక ఆనందాన్ని అయితే పొందుతారు. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము భవిష్యత్తులో మీకు శుభసూచకమైన ఫలితాలను అయితే అందిస్తుంది. మిమ్మల్ని అందలం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడుల కోసము ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఇతరత మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే ఈ ఒక్క సమస్యకు పరిష్కారము ఈరోజు మీకు లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం దొరకక అని నిశ్చయానికి మీరు వచ్చేశారు. కానీ ముఖ్యంగా ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? ఆ సంఘటన నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? అయితే అటువంటి వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు ఏ విధమైన ఆస్కారం లేకుండా వారికి ఒక బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం లేదనే విధంగా పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని భయపెడదాం అనే ఉద్దేశంతో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్మెయిల్ నుంచి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదని ఒక పెద్ద సమస్యకు ఈరోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ రాసినటువంటి ఉద్యోగస్తులకు ఇది మంచి రోజుని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందబోతున్నారు.
పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురికి మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తూ ఉంటారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, అది తోటి ఉద్యోగస్తులు ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అవమానపరచడానికి వారు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక మీరు పార్టీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించి అతి త్వరలో మీకు పార్టీలో ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులు కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో జరగబోయే ఒక సంఘటన కారణంగా నలుగురిలో మీరు అవమానపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా అవసరము. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ సమాజంలో మీరు ఎప్పుడు దొరుకుతారా అని మిమ్మల్ని కించపడుతున్నామని నలుగురిలో బయటపడదామని ఎదురు చూసేవారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వ్యక్తులకు జాగ్రత్త చాలా అవసరము. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలితాల ప్రకారం చూసినట్లయితే మీకు చాలా కాలం క్రితము పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ యొక్క స్త్రీ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసినట్లయితే ప్రశాంతత అని అర్థం వస్తుంది. అటువంటి పేరు కల ఒక స్త్రీ, ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఒకప్పుడు మీరు వారితో క్లోజ్గా ఉండేవారు, కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గర రావటం, మీ ఇంటికి రావటం మీకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. మీ యొక్క సహాయాన్ని ఆర్జించి తను మీ దగ్గర రావడం అయితే మీకు ఆశ్చర్యం కలిగించిన అంశము. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలకమైన మలుపుల వైపు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అయితే అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. తెలుసా కండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.